ఈ మధ్య మీరు చాలా బిజీగా కనిపిస్తున్నారు. ఒకవైపు సినిమా షూటింగ్లు, మరోవైపు ఈ మా అసోసియేషన్ బాధ్యతలు. ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? ఫ్యామిలీకి టైం ఎలా తీయగలుగుతున్నారు? లేదు, కంప్లీట్ నా టైం అయితే ఫ్యామిలీకే, అవన్నీ ఎక్స్ట్రా. బట్ ఎలా మేనేజ్ చేస్తున్నాము అంటే, ఆల్రెడీ ఇప్పుడు నాకు తెలిసి నేను 5th ఇయర్లో ఉన్నాను నా సర్వీస్. సో ఫస్ట్ ఇయర్ మాత్రమే నేను నేర్చుకుంది. దాని తర్వాత ఇంప్రూవైజ్ చేసి, తర్వాత ఎప్పుడు విష్ణు, మంచు విష్ణు, మేమందరూ కమిటీలో వచ్చాము. ద ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను విష్ణుకి చెప్పింది ఏంటంటే, మొత్తం ఆటోమైజ్ చేసేయాలి మనం. ఎందుకంటే పాత సెటప్ ఉండింది మాకు. 30 years బ్యాక్ ఏం సిస్టమ్ ఉండిందో ఆ సిస్టమే ఫాలో అవుతున్నాం మేము. ఈవెన్ మనీ ట్రాన్సాక్షన్ క్యూఆర్ కోడ్ కూడా లేదు, సేమ్ డీడీలు ఇవే ఉండింది అనమాట. సో ఇవన్నీ టైం వేస్ట్ అన్నీ చెప్పేసి మొత్తం ఎవ్రీథింగ్ వాస్ మొత్తం ఈవెన్ ది డాక్యుమెంట్స్ వేర్ డిజిటలైజ్డ్. ట్రేసబిలిటీ, అకౌంటబిలిటీ పెట్టేసాము. తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ ఏం చెప్పేది, ట్రాన్సాక్షన్స్ అంతా వచ్చేసి క్యూఆర్ కోడ్స్లో వెళ్ళిపోతున్నాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ ఆటోమైజ్డ్. నాకు వచ్చి ఇప్పుడు జస్ట్ ఫోన్ కాల్ అన్నీ అయిపోతాయి. నేనేమైనా సైన్ చేయాలన్నా కూడా, ఎవరైనా వచ్చినా కూడా ఎవ్రీథింగ్ ఇప్పటి వరకు మొత్తం మాన్యువల్ గా జరిగేది. సో మనకి ఏదైనా ఒకటి కావాలంటే అప్పుడు ఎవరు వర్క్ చేశారని ఆ పర్సన్ కి కాంటాక్ట్ వెళ్ళి వాళ్ళకి గుర్తుండి వాళ్ళు చెప్తే వీఆర్ ఏబుల్ టు రిట్రైవ్ ద డేటా ఆర్ ఎనీథింగ్ అనమాట. బట్ ఇప్పుడు అలా కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటలైజ్డ్ అండ్ అవైలబుల్. సో ఇది అంతా చేసిన కారణంగా నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళకి పని ఈజీ అవుతుంది. పని ఈజీగా అవుతుంది. బట్ ఇది ఏం పని తెలుసుకోవడానికి వాళ్ళు కొంచెం నేర్చుకోవాలి. టైం పడుతుంది. అవును. సో